అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 10 మందినో 12 మందినో రిమాండ్కి పంపించినారని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళని అందరినీ పోలీసు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకుని మరి ఇలాంటివి పునరావృతం కాకుండా మరి సభ్య సమాజంలో మనమంతా తలదించుకునే పరిస్థితి. అంటే సమాజంలో మనం మనుషులం, ఒక మనుషుల్లా బతకకుండా ఇలాంటివి చేస్తూ ఉంటే సభ్య సమాజంలో మనం తలదించుకోవాలి. మరి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా చట్టం వీళ్ళకు శిక్ష వేయాలి. మరి వీళ్ళకి తగిన న్యాయం జరగాలి, గోవిందమ్మకు తగిన న్యాయం జరగాలి. మరి ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. కాబట్టి ఉన్నతాధికారులైనటువంటి జిల్లా ఉన్నతాధికారులైనటువంటి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని ఖచ్చితంగా గోవిందమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మరి మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా అంతమందిని ఎవరు చూడకుండా ఖచ్చితంగా చట్టానికి లోబడి వాళ్ళను కూడా శిక్షార్హులుగా చేసి మరి గోవిందమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరి గోవిందమ్మకు కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించి భగవంతుడు కూడా ఆమెకు ధైర్యం ఇవ్వాలి. మరి మేమంతా ఆమెకు సపోర్ట్ ఇవ్వాలి. మిగతా వాళ్ళంతా మేము ఆమెకి మద్దతు ఉండాలని చెప్పేసి, వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి మిగతా ప్రజానికానికి, మిగతా కులాలకు అందరికీ, నేను పెద్దలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆమె చాలా బాధపడుతోంది. ఆమె బాధను చూసి అసలు ఆమె పరిస్థితిని చూడలేకపోతున్నాం. సరే, ఎంత దారుణం అండి. ఈ సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇంకా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో చూస్తున్నాం. ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి అసలు అర్థం కావడం లేదు. చట్టం అంటే భయం లేదు. కాబట్టి చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి వీళ్లకు మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా, ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అండి. ప్రస్తుతం ఇక్కడున్న బివి జైనేశ్వర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. మరి రాజకీయ నాయకులు వస్తారు లేదా అనేది అది తర్వాత విషయం. కానీ ఇలాంటి వాటిని అందరూ ఖండిస్తారు. నాకు తెలిసి ఎవరు దీన్ని ప్రోత్సహించరు. మరి ఖచ్చితంగా అందరూ కలిసి సమిష్టిగా ఆమెకు న్యాయం చేయాలా, మనమంతా పోరాడాల్సింది. అన్ని సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అయితేనేంటి, మరి అందరూ కలిసి వీళ్ళని పోరాడి మనం ఈమెకు న్యాయం చేసి ఇంకోసారి ఇలాంటివి రాకుండా మనం ఏం చేస్తాం, 2 రోజులు మాట్లాడతాం, పత్రికలకు చెప్తాం, మీడియాలో మాట్లాడతాం, తర్వాత మర్చిపోతాం. అలా కాకుండా నేను ఆమె ఫోన్ కూడా, ఆమె గోవిందమ్మ గారి ఫోన్ కూడా తీసుకుంటాను. ఆమె నంబర్ తీసుకుని ఆమెకు న్యాయం జరిగి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.